మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సతీష్ కుమార్. ఈరోజు మనం చిన్నపవన్ గ్రామానికి రావడం జరిగింది. మన ఆంధ్ర రాష్ట్రానికి అమరావతిని తిరిగి రాజధానిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిపైన ఇక్కడ ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకుందాం రండి. నమస్కారం సార్. నమస్కారం. మీ పేరు? మల్లికార్జునరావు. మన సీఎం గారు మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మంచిదేగా, సెంటర్ లో ఉంటది. అన్ని జిల్లాలకి సెంటర్ లో ఉంటది, అన్ని జిల్లాలకి సెంటర్ లో ఉంటది. రవాణా సౌకర్యం కరెక్ట్ గా, ట్రైన్స్ కానీ ఎయిర్పోర్ట్ కానీ అన్ని బాగానే ఉన్నాయి. కానీ చుట్టుపక్కల ఏరియా ఉంది, డెవలప్ అవడానికి బాగానే ఉంటది అన్ని విధాల. ఇప్పుడు అటు వైజాగ్ పెట్టారు కదా, ఇండస్ట్రియల్ ఏరియా తెలిసింది. అది కొద్దిగా కర్నూలు పోతాం, కర్నూలు లాస్ట్ అయిపోద్ది. పోవటానికి రావడానికి ఇబ్బందిగానే ఉంటది. అమరావతి అనుకో, నీకు వాటర్ ఫెసిలిటీస్ ఉంది, ప్లస్ డెవలప్ అవడానికి ఏరియా ఉంది, పోవటానికి రావడానికి ఇబ్బంది ఉండదు, అన్నిటికీ అనుకూలంగా ఉంటది. నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు దొరికే వీలుందని అనుకుంటున్నారు బాబు గారు ఏమన్నా? అమరావతి రాజధానికి ఏర్పాటు జరగడం వలన అవకాశాలు పెరిగే అవకాశం ఉంది అనుకుంటున్నారా? పెరిగే అవకాశం ఉంది. మీ పేరు? నా పేరు సోంపల్లి అప్పారావు. మన ఆంధ్ర రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా నిర్మిస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంతా మంచిదే, పిల్లలందరూ జాబులు వస్తాయి. చంద్రబాబు బాగా డెవలప్ చేస్తాడు రాజధానిని. రోడ్లు రవాణా మొత్తం బాగానే చేస్తాడు. అది అందరూ సెంటర్లో ఉంది మనకి బాగా రాజధాని. వైజాగ్ అంతా దూరం, మనకి కర్నూలు బాగా దూరం అయిపోద్ది. రాజధాని చేస్తే మనకు బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు అంతా బాగుంటుంది. మనకి ఇంకా పెద్ద కంపెనీలు వస్తాయి. అదనమాట. నిరుద్యోగ యువతకి మంచి అవకాశాలు వస్తాయి అంటారా? మంచి అవకాశం ఇంతకు ముందు బాగా వచ్చాయి, ఇప్పుడు బాగా వస్తాయి యువతలకి. ఇంతకు జగన్ కూడా ఏమీ లేదు, ఇప్పుడు చంద్రబాబు ఇస్తాడు. మీ పేరు? ఏలూరు వెంకటేశ్వర్లు. మన ఆంధ్ర రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిపైన మీ అభిప్రాయం? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చేయడం నెంబర్ 1 పాయింట్. ఇది ఫస్ట్ మంచిది. మన దేవస్థానం లాంటిది మన రాజధాని, రాష్ట్రం మొత్తానికి మంచిది. మనం ఇల్లు కట్టుకుంటే మనం ఒకరే ఉంటాము. ఆ రాజధాని కట్టిందంటే రాష్ట్ర ప్రజలు మొత్తానికి 5 కోట్ల ప్రజలకి మేలు జరుగుతుంది. దానివల్ల చాలా మంచిది. నిరుద్యోగ యువతకి ఎటువంటి అవకాశాలు రాబోతున్నాయి అనుకుంటున్నారు? ఇప్పుడు ఆయన చెప్పారు పథకాల్లో, అవి చేసిందంటే మంచిది. నిరుద్యోగ పరిస్థితికి ప్రతి ఒక్కరికి, చదువులో చాలా మంది ఉన్నారు, చదివి గల్లలో ఉన్నారు, చదువుకున్న ఉద్యోగాలు చాలా మంది బాధపడతారు. కనీసం పూట జరగలలో ఉన్నారు. వాళ్ళందరికీ కొంచెం అది చెప్పారు 2,000 ఇచ్చినా కూడా వాళ్ళ అన్నం ఖర్చు మీద జరుగుద్ది. అంతవరకు చాలా బెస్ట్. తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. ఆయనే మొత్తం చూస్తారని మనం వాళ్ళ మీద ఆశపడకూడదు. ఏ గవర్నమెంట్ అయితే సరే మన పని మనం చేసుకోవాలి. ఒకరి కోసం ఆశపడకూడదు ఇప్పుడు కూడా. ఆయన చూపించిన దాని మీద, దాన్ని బట్టి మనం పైకి పోయి మార్గం మనం చూసుకుంటాం. ఎట్లా చేసుకుంటాం, ఏం చేసుకుంటే పైకి పోతాము అని ఆలోచన మనలో కూడా ఉండాలి. అలా గవర్నమెంట్ పెడితే మనం ప్రతి ఒక్కరిని ఆయన మీద ప్రతి పంట వేయకూడదు. అతను చేసే పనులు మంచి పనులు బాగా చేస్తున్నాయి. ఇప్పుడు అంతవరకు చేస్తే మంచిది. రాజధాని ఏర్పాటు వలన మన రాష్ట్రానికి మంచి కంపెనీలు వచ్చే అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? గ్యారంటీ. కంపెనీలు వస్తాయి, ప్రతి ఒక్కరికి జాబులు దొరుకుతాయి. డెవలప్ ఒక మనిషి మీద నమ్మకం ఉంటేనే కంపెనీ వస్తుంది కూడా. మనిషి మీద నమ్మకం లేనప్పుడు ఏ కంపెనీ రాదు. ఇప్పుడు నీ మీద నమ్మకం ఉంటేనే నీకు రూపాయి అప్పిస్తాం. లేనప్పుడు నేను ఎందుకు ఇస్తాను, అప్పుడు నా డబ్బు ఎందుకు ఇస్తాను నీకు ఇచ్చి. అదే విధంగా ఇది ఉంది. నమస్కారం సార్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు పెయ్యాల రాంబాబు. మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేయడం వలన ఎటువంటి లాభాలు మన రాష్ట్రానికి జరుగుతాయని మీరు అభిప్రాయిస్తున్నారు? మన రాష్ట్రానికి అమరావతి రాజధాని చేయటం వల్ల ఎంతో మంది నిరుపేదలకు ఉపాధి దొరుకుతుంది. మనకి ఎంతో మేలు జరుగుతుంది. దానికి తోడు రియల్ ఎస్టేట్ కానీ అన్ని విధాల ఉపయోగం ఉంది మన రాష్ట్రానికి అమరావతి వల్ల. అదే విధంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు కూల్చేది పెట్టుకోడు, ఏదైనా నిర్మిస్తాడు కానీ కూల్చేది మనకు తెలియదు. సైకో పాలన పోయింది. అమరావతిని మన నాయకుడు ఎంత తొందరగా డెవలప్ చేస్తే అంత మంచి పేరు వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలకి ఇది ఉంటుందో పోద్దో అనేది లేకుండా ఏదైనా శాశ్వతంగా మన అమరావతిని కంటిన్యూగా ఉంచేటట్టుగా అది ఏదన్నా చేస్తే, ఏదైనా పరిశ్రమలు కానీ ఏదైనా కానీ ఎవరైనా వచ్చి పెట్టుబడి పెట్టడానికి కానీ దేనికైనా అవకాశం ఎక్కువ ఉంటుందని. రాజధాని నిర్మాణం వల్ల నిరుద్యోగ యువతకి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయంటారు? నిరుద్యోగ యువతకి ఎన్నో ఉద్యోగాలు వస్తాయి, చాలా మంచి జరుగుతుంది. కంపెనీలు ఏమన్నా మన రాష్ట్రానికి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? కంపెనీలు అంటే మన నాయకుడి నమ్మకం మీద కంపల్సరీగా కంపెనీలు వస్తాయి, యువతకి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. విన్నారు కదండి ప్రజల అభిప్రాయం. ఇలాంటి మరిన్ని వార్తలు తెలుసుకోవడం కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరామ్యాన్ శ్యామ్ కుమార్ తో సతీష్ కుమార్.